భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద బొగ్గు లారీ డ్రైవర్ల ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనతో సుమారు 200 లారీలు ఆగిపోగా రహదారి ఇరువైపులా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేటీపీపీకి తరలించే బొగ్గు లారీలు లోనికి అనుమతించకపోగా లోపల రహదారి బాగాలేక లారీలు రిపేర్ అవుతున్నాయని లారీ ఓనర్లు వాపోయారు. కేటీపీపీలో పనిచేయని డోజర్ యంత్రాలు బొగ్గు అన్లోడ్ చేయకుండా లారీలను నిలిపివేసిన కేటీపీపీ యాజమాన్యం 18 గంటలుగా నిలిచిపోయిన లారీలు డ్రైవర్ల కనీస వస్తువులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ డ్రైవర్ని సార్, ఇది ఒక లారీ డ్రైవర్ని. నా ఊరి ఇదే సార్, డ్రైవర్ పని చేసి బతకడం. ఇవాళ రోజుకి ఏమైందంటే జనకో కాడ పనులు ఇబ్బంది అయ్యి అన్లోడింగ్ అయితే లేదు, ప్లస్ మాకు వాటర్ సౌకర్యం లేదు. ఆ దుకాణాల కాడ పనులు పెడితే వాళ్ళ దుకాణ పనులు తిడతారు, జనకోలు పట్టించుకుంటలేరు. మరి అది కాక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, బైకులలో వచ్చి తిట్టుడు మాకు బండ్లు ఎందుకు వస్తానని. పరిస్థితికి ఇది సార్, వాటర్ లేదు. ఒక డ్రైవర్ ఉంటే కింద ఉంటే డ్రైవర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, కింద ఉంటే కింద తిరగడం అవుతుంది. 24 hours అవుతుంది ఒక ట్రిప్ తీసుకొచ్చి. నిన్న ఈ టైంకి లోడ్ అయితే మళ్ళీ ఈ టైం కూడా మాకు అన్లోడ్ కావాలి. మా సార్ ఏమంటాం, మా సైడ్లు ఇట్లయితే ఎట్లా అంటే మరి మేము చేయాలి సార్ సైడ్ అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక ట్రిప్కు 24 గంటలు పడుతుందంటే దాని గురించి ఇది ఎవరు పట్టించుకుంటారు. ఇంకా 3 లేదా 2 గంటల వరకు లోడ్ అవుతున్నాయి. వీటికి వచ్చే వరకు 12, 1 వరకు వెహికల్ ఈడు ఉంటున్నాయి. అవి వచ్చే వరకు కాంటకాడ జామ్ అయితే జెన్కో గేట్ కాడ బండ్లు అక్కడ దాకా జామ్ అవుతున్నాయి. అయ్యే వరకు నైటు అంతా నిరద లేకుండా వెహికల్ అటు నుంచి వచ్చే వెహికల్ అవే వచ్చే వరకు మేము నైట్ నిరద లేకుండా అది చూసుకుంటూ ఉండే వరకు మాకు నిరద ఉండలేదు. దగ్గర 120, 130 బండ్ల దాకా ఇక్కడ నుంచే అటు ఉంటాయి, ఇటు లోపలికి కాకుండానే అక్కడ జామ్ అవుతున్నాయి. నైట్ అంతా తెలివితోటి ఉండాలంటే మాకు నీరు ఉంటలేదు. రెగ్యులర్ ఒక 1/2 అవర్లో లోపల ఖాళీ అయ్యేది. ఇప్పుడు దగ్గర 2 నెలలు అవుతుంది. లోపల పైకి గడ్డ ఎక్కే కాడ రోడ్డు బాగాలేదు, మొత్తం బందులు. అన్లోడింగ్ పాయింట్ కాడ కూడా బండ్లు దిగబడతాయి, ఆడ కరెక్ట్ లేదు. డోర్ దెబ్బ అంటే డోర్లు పోతున్నాయి. ఇంట్లో జామ్ అయ్యే వరకు మాకు ఇబ్బంది అవుతుంది. నీరు ఉండదు, మళ్ళీ ప్లస్ వాటర్ ఉండదు. లారీలు ఒక మినిమం ఒక 200 లారీలు నడుస్తున్నాయి. దానితో ఎందుకంటే ఇవాళ తాడిచెర్ల కానీ లోకల్ కానీ ఒక 200 లారీలు నడుస్తున్నాయి. ఆ లారీలు మేము కాంట్రాక్టుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాంట్రాక్టులు రేపు చేస్తాం, మాపు చేస్తాం అని వాళ్ళు మబ్బు పెట్టుకుంటూ మా లారీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. మేము జెన్కో అధికారులకు కూడా మరి వాళ్ళు తక్షణమే దీన్ని దృష్టిలో తీసుకెళ్ళి లోపల ఒక్కొక్క లారీ 24 గంటలు అయితే కూడా ఖాళీ కాని పరిస్థితి ఉంది. మేము ఒక లారీ వచ్చి ఒక 4 ట్రిప్పులు పడితే లారీ ఓనరు బతకడానికి అవకాశం ఉన్నది. ఆ పరిస్థితి లేదు. ఒక ట్రిప్పు పడితే లారీ డ్రైవర్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇలా రవాణా రంగం చాలా కుంటుపడిపోయింది. ఆ రవాణా రంగాన్ని ఇలా వెలుగునిచ్చే మన కేటీపీ ఇలా చీకటిమయం చేస్తుంది. మా లారీ ఓనర్ల జీవితాలు ఇలా చీకటిమయ పరిస్థితి అవుతుంది. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా కేటీపీ మన జెన్కో అధికారులు కూడా ఆ లోపల ఉన్న సమస్యలు డ్రైవర్లకు కానీ, ఆ లోపల రోడ్లు కానీ, ఆ